Hi everyone, welcome to నేను మీ శ్రావణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ బటన్. ఇవాళ మన ఛానల్లో సూపర్ స్నాక్ ఆలూ పకోడీ రెసిపీ షేర్ చేస్తున్నాను. రెగ్యులర్ ఆలూ పకోడీతో పోలిస్తే దీని మెథడ్, షేప్ అండ్ టేస్ట్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి. గోవా బీచ్లో టేస్ట్ చేసినప్పుడు బాగా నచ్చి ట్రై చేయగా వచ్చిన పర్ఫెక్ట్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. మరి ఈ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా ఒక పెద్ద సైజ్ బంగాళాదుంప పొట్టు తీసి ఈ విధంగా సన్నని పొడవైన ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని 1-2 సార్లు కడిగితే దీంట్లోని స్టార్చ్ అంతా పోతుంది. ఆ తర్వాత ఒక జాలీలో వేసుకుని నీళ్ళన్నీ వడగట్టుకొని ఓ మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి పెద్ద సైజు ఉల్లిపాయ సన్నని పొడవైన ముక్కల్లాగా కట్ చేసి పొరలుగా విడదీసి వేసుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కోర్స్గా గ్రైండ్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ వాము, అలాగే 1 నుండి 2 టేబుల్ స్పూన్లు సన్నని కరివేపాకు తరుగు, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ముక్కలకు కాస్త ప్రెషర్ ఇస్తూ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల వెజిటేబుల్స్లోని నీరు బయటకు వస్తుంది. అలాగే స్పైసెస్ ఫ్లేవర్ అంతా వెజిటేబుల్స్కి పడుతుంది. ఇలా మిక్స్ అయ్యాక దీంట్లోకి 3 టేబుల్ స్పూన్లు జల్లించిన శనగపిండి, అలాగే క్రిస్పీనెస్ కోసం 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, చిటికెడు వంట సోడా వేసుకొని ఒకసారి పిండంతా ఆలు ఆనియన్ పీసెస్తో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ అయ్యాక దీంట్లోకి జస్ట్ కొద్దిగా అంటే టేబుల్ స్పూన్స్ వైజ్గా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. దీంట్లోకి నీళ్లు చాలా తక్కువగా పడతాయి, సో కొద్దిగా పోస్తూ కలుపుకోండి. ఇలా మిక్స్ చేశాక ఈ మిక్స్చర్ని చేతిలోకి తీసుకొని చెక్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పీసెస్ బైండ్ అవ్వట్లేదు, అంటే దీంట్లోకి మరి కాస్త పిండి పడుతుంది. సో మరో టేబుల్ స్పూన్ శనగపిండి, 1/2 టీ స్పూన్ బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి. దీంట్లోకి పిండి మరీ ఎక్కువగా వేస్తే టేస్ట్ అండ్ టెక్స్చర్ కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి. సో పీసెస్కి పిండి లైట్గా కోట్ అయ్యి బైండింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్దిగా బ్యాచెస్ వైజ్గా పిండి నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. ఫైనల్గా మిక్స్చర్ ఇలా బైండింగ్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి పకోడీలను వేసుకోండి. మీకు కావలసిన సైజుకి తగిన మిశ్రమం చేతిలోకి తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు పీసెస్ని ఒకదానితో ఒకటి బైండ్ అయ్యేలాగా ఉంచుతూనే వేళ్ళ పైన మిశ్రమాన్ని లైట్గా స్ప్రెడ్ చేసి పకోడీలు వేసుకోండి. లేదంటే ఒక వెడల్పాటి స్పూన్తో మిశ్రమం తీసుకుని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసి వేసుకోండి. ఇలా తగినన్ని పకోడీలు వేశాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. వీటిని 2 స్టేజెస్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు స్నాక్ పర్ఫెక్ట్గా వస్తుంది. వీటిని వేశాక 20 సెకండ్ల వరకు కదపకూడదు. 20 సెకండ్స్ తర్వాత మధ్యలో కలుపుకుంటూ పకోడీలు 2 వైపులా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి టిష్యూ నాప్కిన్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా 2-3 బ్యాచుల్లో నూనెలో సరిపడా పకోడీలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మధ్యలో టర్న్ చేస్తూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి టిష్యూ నాప్కిన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించిన పకోడీలు మరోసారి ఫ్రై చేసుకుందాం. ముందుగా ఫ్రై చేసిన పకోడీలు గోరువెచ్చగా అయ్యాక తిరిగి వేడి నూనెలో వేసుకుని మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫుల్ క్రిస్పీనెస్ రావడమే కాకుండా ఎక్కువ కాలం క్రిస్పీగా ఉంటాయి. ఇలా వీటిని మంచి కలర్ అండ్ క్రంచీనెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోండి. అంతే, ది బెస్ట్ ఆలూ పకోడా రెడీ. ఈ ఇంట్రెస్టింగ్ రెసిపీ మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళంతా నాలాగే ఇష్టంగా తింటారు, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, నాది గ్యారంటీ. రెసిపీ ట్రై చేశాక ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫైనల్లీ ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.